హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మేఘనేశ్వర్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మరో హెల్దీ రెసిపీ చూపిస్తున్నానండి. అది బెల్లంతో కొబ్బరి అండ్ క్యారెట్ బర్ఫీ అండి. సో ఇది చాలా టేస్టీ అండి, చాలా హెల్దీ కూడా అండి. పిల్లలు ఎవరైనా క్యారెట్ తినని వాళ్ళకి ఇలా క్యారెట్ బర్ఫీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా అండి. ఇది తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి ఫాస్ట్గా చేసుకునే బర్ఫీ అండి. అండ్ దీంట్లో అన్ని హెల్దీ ఇంగ్రీడియంట్సే ఉన్నాయండి, క్యారెట్, కొబ్బరి అండ్ బెల్లం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కొబ్బరి, క్యారెట్ అండ్ బెల్లం అండి. సో క్యారెట్ అండ్ కొబ్బరి ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక స్పూను నెయ్యి వేసుకొని క్యారెట్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకోవాలండి. సో ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక దీంట్లో కొబ్బరి కూడా యాడ్ చేసుకొని ఈ రెండు కలిపి ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి, కొద్దిగా పచ్చివాసన పోయే వరకు. సో ఇది ఫ్రై అయ్యాక పక్కన పెట్టుకొని మనం 1/2 కప్పు బెల్లాన్ని మెల్ట్ చేసి పెట్టుకోవాలండి కంప్లీట్గా. సో ఇలా మెల్ట్ చేసిన బెల్లం వాటర్ని ఒక ప్యాన్లోకి ఇలా ఫిల్టర్ చేసి తీసుకోవాలి. అండ్ ఇది కొద్దిగా మనకి లైట్ పాకం వచ్చే వరకు కలుపుకోవాలండి. కొద్దిగా మనకి ఫింగర్స్కి ఇలా స్టిక్కీగా అయితే సరిపోతుందండి, ఎక్కువ పాకం అవసరం లేదు. సో ఇలా అయితే సరిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి అండ్ క్యారెట్ దీంట్లో వేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలండి కంప్లీట్గా. అండ్ దీంట్లో ఎలాంటి మిల్క్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదండి, కంప్లీట్ ఈ బెల్లం పాకంలోనే క్యారెట్ కుక్ అయిపోయి సాఫ్ట్ అవుతుందండి. అండ్ ఇది సిమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలండి మూత పెట్టుకొని. సో మన క్యారెట్ అంతా సాఫ్ట్ అయిపోయింది అండ్ దగ్గరికి అయిపోయిందండి. అండ్ కంప్లీట్ పాకం అనేది అబ్జర్వ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. అండ్ దీంట్లో కొద్దిగా కిస్మిస్ చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. అండ్ ప్యాన్కి సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి, కంప్లీట్ పాకం అంతా అబ్జర్వ్ అయ్యే వరకు. సో ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని దీంట్లోకి ఈ క్యారెట్ అండ్ కొబ్బరి మిక్చర్ని ట్రాన్స్ఫర్ చేసుకొని ఇది సెట్ చేసుకోవాలండి. ఇలా ఏదైనా మౌల్లో కూడా వేసుకోవచ్చండి, లేదు అంటే. సో నేనైతే ఇలా సెట్ చేసుకున్నానండి. సో ఇదైతే ఒక 1/2 అవర్ కంప్లీట్గా కూల్ అవ్వాలండి. కూల్ అయ్యాక మనకి పీసెస్ అయితే మంచిగా వస్తాయి కట్ చేయడానికి. సో కూల్ అయిపోయిందండి. పీసెస్ కట్ చేసుకొని తీసుకుంటే మన బెల్లంతో కొబ్బరి అండ్ క్యారెట్ బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి. సో తప్పకుండా ట్రై చేయండి, ఇదైతే చాలా టేస్టీగా ఉందండి, చాలా హెల్దీ కూడా. సో మన అన్ని పీసెస్ ఇలానే కట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్తో డెకరేట్ చేసుకుంటే మన బెల్లంతో క్యారెట్ బర్ఫీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి ఫర్ మోర్ వీడియోస్ హెల్దీ రెసిపీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.